హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఎకరం వరికి 45,000, పత్తికి 46,000 అంటూ మద్దతు ధరను ప్రకటించిన రాష్ట్ర స్థాయి సాంకేతికత కమిటీ. తెలంగాణలో వరి ఎకరాకి కనిష్టంగా 42,000, గరిష్టంగా 45,000 పంట రుణం ఇవ్వాలని ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు సిఫార్సు చేసింది. పత్తికి 44 నుంచి 46,000, మొక్కజొన్నకు 32 నుంచి 34,000, మిర్చికి 80,000, పసుపు పంటకు 87,000 ఇవ్వాలని నిర్దేశించింది. ఈ కమిటీకి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు చైర్మన్ కాగా, టెస్కాబ్ ఎండి మురళీధర్ కన్వీనర్గా, కమిటీ చైర్పర్సన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు గత నెల 13న సచివాలయంలో నాబార్డు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, రాష్ట్ర సహకార బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు, పెరిగిన రవాణా, కూలి ఖర్చులు తదితర అంశాల ప్రాతిపదికన ఏ పంటకు ఏ మేరకు రుణం ఇవ్వాలనే దానిపైన విస్తృతంగా చర్చించారు. ఇక ఉద్యానవన పంటలైన ఆయిల్ ఫామ్కు నిరుడు 40 నుంచి 42,000 ఉండగా ఇప్పుడు 42 నుంచి 44,000 పెరిగింది. మిర్చికి 70 నుంచి 80,000 ఉండగా ప్రస్తుతం 82 నుంచి 84,000 అయింది. పసుపు పంటకు రుణ పరిమితి 80 నుంచి 85,000 నుంచి 85 నుంచి 87,000కు పెరిగింది. టమాటాకు 50,000గా ఉన్న పరిమితిని 53 నుంచి 55,000కు పెంచారు. ఇక పశుసంవర్ధక, మత్స్య శాఖలకు ఒక యూనిట్కు 20 మేకలు, ఒక పొట్టేలుకు నిరుడు 21 నుంచి 23,000 రుణం ఇవ్వగా దానిని 22 నుంచి 24,000కు పెంచారు. గొర్రెల యూనిట్లో దాదాపుగా 24 నుంచి 26,000, పందుల యూనిట్కు 57 నుంచి 59,000 ఇవ్వాలని సూచించారు. గేదెలు, ఆవులు, కోళ్లు, చేపల పెంపకానికి కూడా పరిమితిని పెంచింది. జీవ వైవిధ్య ప్రణాళిక అమలుకు ఒప్పందము చేశారు. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర స్థాయిలో వనరుల సమీకరణతో తెలంగాణలో తొలిసారి ఈ జీవ వైవిధ్య కార్యాచరణ ప్రణాళిక అమల్లో తెలంగాణ తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ కార్యక్రమాలు అమలు చేసే సోమవారం ఇక్కడ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం UNDP, తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డులు ఒప్పందంపైన సంతకాలు చేశాయి. కున్మింగ్ మాంట్రియాల్ అంతర్జాతీయ బయోడైవర్సిటీ ప్రణాళికకు అనుగుణంగా కార్యాచరణ చేసినట్టు అటవీ శాఖ తెలిపింది. ఈ సదస్సులో 50కి పైగా సంస్థల ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. గూఢాచార్య ఉపగ్రహాన్ని ప్రయోగించిన దక్షిణ కొరియా రాజధాని సియోల్లో దక్షిణ కొరియా రెండో ఉపగ్రహ గూఢాచార్య ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఇలాంటి శాటిలైట్లు పెద్ద సంఖ్యలో ప్రయోగించినట్లు ఉత్తర కొరియా ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్యను చేపట్టింది. తాజా ఉపగ్రహాన్ని అమెరికాకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ రాకెట్ ద్వారా కక్షలోకి పంపింది దక్షిణ కొరియా. తెలుగు భాష అభివృద్ధికి మరింత కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 2023 సంవత్సరము పురస్కారాలని హైదరాబాదులో విశ్వవిద్యాలయము విశ్రాంత ఆచార్యులు, ప్రసిద్ధ పరిశోధకులు ఆచార్య వకులాభరణం రామకృష్ణకు, 2024 సంవత్సర పురస్కారాన్ని మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మన్నం వెంకటరాయుడుకు ప్రదానం చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని వీరు సూచించారు. ఉత్తర అమెరికాలో సూర్యగ్రహణము ఏర్పడింది. మెక్సికన్లో మజాట్లాన్లో కనిపించిన సూర్యగ్రహణము ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం అనేది కనిపించింది. మెక్సికో, అమెరికా, కెనడాలలో నిర్దిష్ట ప్రదేశాలలో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఈ గ్రహణంలో సంపూర్ణ దశ గరిష్టంగా 4 నిమిషాలు 28 సెకండ్ల పాటు కొనసాగింది. ఆ సమయంలో చందమామ సూర్యుడిని పూర్తిగా కప్పేసింది. ఫలితంగా పట్టపగలే చీకట్లు ఆవరించాయి. గ్రహణం తొలుత మెక్సికోలో దర్శనమిచ్చింది. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో కనిపించిన సంపూర్ణ సూర్యగ్రహణంలో ఇది అతి సుదీర్ఘమైనదిగా చరిత్రలో నిలిచింది. అంతరిక్షంలోకి టాటా ఉపగ్రహాన్ని పంపిస్తున్నారు. దీన్ని విజయవంతంగా పంపినట్లు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ TASL సోమవారం నాడు
తెలిపింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని రోదస్లోకి చేరవేసినట్టు అమెరికాలోని ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రము ఇక్కడ నుంచి టీశాట్ 1A అనే ఉపగ్రహం హై రెజల్యూషన్ ఆప్టికల్ చిత్రాలను మల్టీస్పెక్ట్రల్ హైపర్ స్పెక్ట్రల్ సామర్థ్యంతో వేగంగా ఫోటోలను భూమికి బట్వాడా చేయగలదు. బ్యాండ్ వ్యాగన్ 1 మిషన్ కింద ఈ ఉపగ్రహాన్ని పంపినట్లు TASL తెలిపింది. ఇక టీశాట్ 1A కర్ణాటకలోని మేమగాల్లో ఉన్న తమ కర్మాగారం అసెంబుల్ చేసినట్టు వివరించింది. మొజాంబిక్లో పడవ మునిగి దాదాపుగా 90 మంది మృతి చెందారు. దీనికి సంబంధించి నంపులా ప్రావిన్స్లోని ఐలాండ్లో మొజాంబిక్ మధ్య సామర్థ్యానికి మించి 130 మంది పడవలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. తొలి విడతలో రెడ్ అలర్ట్ స్థానాలు 42. అక్కడ 3 కన్నా ఎక్కువ మంది అభ్యర్థులపైన క్రిమినల్ కేసులుంటే ADR విశ్లేషణలో వెల్లడించారు. ఈ నెల 19న మొదటి విడత పోలింగ్ జరిగే 102 లోక్సభ స్థానాల్లో 42 చోట్ల బరిలో ఉంటున్న అభ్యర్థుల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ మంది క్రిమినల్ కేసులు ఉన్నట్లు 1625 మంది పోటీ పడుతుండగా వారిలో 1618 మంది అఫిడవిట్లు అసోసియేటెడ్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR అనే స్వచ్ఛంద సంస్థ విశ్లేషించింది. దీంట్లో వీళ్ళు పరిశీలించిన అంశాలు చూసినట్టయితే 1618 మంది అభ్యర్థుల్లో 252 మంది అంటే 16% క్రిమినల్ కేసులు ఉన్నాయి. 7 అభ్యర్థులపైన హత్య కేసులు ఉన్నాయి. మహిళలకు నేరాలకు పాల్పడిన 18 మంది ఉన్నారు. 35 మంది అభ్యర్థులు విద్వేష ప్రసంగాలు ఎదుర్కొన్నారు. 42 స్థానాలు 41% రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి విడతలో 4 RJD అభ్యర్థులు పోటీ పడుతుండగా వారందరిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక మొదటి విడతలో కోటీశ్వర్లు 28% మంది ఉన్నారు. దీంట్లో RJDకి చెందిన 4 అభ్యర్థులు కోటీశ్వరులే. అత్యధికంగా ఆస్తులను ప్రకటించిన వారిలో మధ్యప్రదేశ్కి చెందిన నకుల్నాథ్ కాంగ్రెస్ 716 కోట్లు మొదటి స్థానంలో ఉన్నారు. అశోక్ కుమార్ 662 కోట్లు, దేవనాథన్ యాదవ్ 304 కోట్లు వీళ్ళు కోటీశ్వరులుగా బరిలోకి దిగుతున్నారు. పర్యావరణ మార్పులతో జీవన సమానత్వ హక్కులపైన దుష్ప్రభావం చూపెడుతుందని సుప్రీంకోర్టు ఆందోళనను వ్యక్తం చేసింది. రాజస్థాన్, గుజరాత్లలో అరుదైన పక్షుల సంరక్షణ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల మధ్య సమతౌల్యానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో చూసినట్టయితే ఈ కమిటీలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ JB పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనము ఆదేశాలు వెలువరించింది. ఈ రాష్ట్రంలో 80,000 చదరపు కిలోమీటర్ల పైగా ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ సరఫరా లైన్లను నిర్మించాల్సిన అవసరం ఉందంటూ 2021 ఏప్రిల్లో ఉత్తర్వులను గుర్తించింది. ఈ సందర్భంగా అంతేకాక హై వోల్టేజీ, లో వోల్టేజీ లైన్ల వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం గురించి నొక్కి చెప్పింది. మదుపర్ల సంపద 400 లక్షల కోట్లకు చేరినట్టు, సరికొత్త శిఖరాలపైన సెన్సెక్స్, నిఫ్టీలు ఉన్నట్టు వెల్లడించింది. దీంట్లో కంపెనీలకు సంబంధించిన వివరాలను ఒకసారి చూసినట్టయితే కంపెనీ CEO థియరీ డెలాపోర్ట్ రాజీనామా చేశారు. దాని తర్వాత విప్రో షేరు 1.09 ఉంది. బ్యాంక్ MD CEO చంద్రశేఖర్ ఘోష్ వైదొలగటంతో బంధన్ బ్యాంకు షేర్లు 6.31 కోల్పోయింది. ఆధార్ హౌసింగ్కు 5,000 కోట్లు IOP. ఇదే విధంగా ప్రెస్టీజ్ ఎస్టేట్ స్టాక్స్ చూసినట్టయితే దీంట్లో 2022-23కు 12,930 కోట్ల విక్రయాలను పోలిస్తే 63% అధికంగా ఉంది. ఇక్కడ సెన్సెక్స్, నిఫ్టీలను చూసినట్టయితే సెన్సెక్స్ 494 పాయింట్లతో 74,743, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 22,666 పాయింట్స్తో ముందంజలో ఉంది. 10 ఏళ్ల స్థిరాస్తి ఉద్యోగాలు 3 కోట్ల వరకు పెరిగినట్టు అనరాక్ నరాడ్కో ఒక నివేదిక ద్వారా వెల్లడించింది. దీంట్లో దేశీయ స్థిరాస్తి రంగంలో గత 10 ఏళ్లలో 3 కోట్లకు పైగా ఉద్యోగాలు లభించాయని అనరాక్ నరాడ్కో సంయుక్త నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో దేశంలో గత 10 ఏళ్లలో లభించిన మొత్తం ఉద్యోగాల్లో స్థిరాస్తి రంగం వాటా 18% పైగా ఉన్నట్టు, 2014 నుంచి 23 మధ్య అగ్రశ్రేణి 7 ప్రాథమిక మార్కెట్లుండగా 28.27 లక్షల ఇళ్లు విక్రయించారు. స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం రెరా, వస్తు సేవల పన్ను GSTతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY వంటి గృహ నిర్మాణ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో గత 10 ఏళ్లలో స్థిరాస్తి రంగం
బాగా అభివృద్ధి చెందింది. సీఈఓల సగటు జీతము 13.8 కోట్లుగా ఉన్నట్టు, దీంట్లో కరోనాకు ముందు పోలిస్తే 40% పైగా పెరిగినట్టు డెలాయిట్ అనే ఒక సంస్థ తన నివేదిక ద్వారా తెలిపింది. సీఈఓల సగటు వార్షిక వేతనం 13.8 కోట్లు ఉండగా, ప్రమోటర్ల కుటుంబానికి చెందిన సీఈఓలకు సగటున 16.7 కోట్లు వేతనంగా ఉంది. సీఈఓల వేతనం పెరిగిన సమయంలో పే అట్ రిస్క్ వాటాయే మొత్తం పారితోషికం 50% కంటే అధికంగా ఉంది. ఇక ప్రొఫెషనల్ సీఈఓలకు సంబంధించి 57%. తర్వాత సీఈఓ సిఎక్స్ పనితీరు మదింపు నిమిత్తం చాలా వరకు కంపెనీలు ఆర్థికేతర అంశాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దీర్ఘకాల ప్రోత్సాహక విషయాన్ని 2020లో 63% కంపెనీ వాటాగా ఉంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 200 కంపెనీల్లో 5 ఏళ్లలో 45% ఉన్నట్టు వెల్లడించింది. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా మ్యాచ్లు అనేవి రోజు విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు స్కోర్ బోర్డు చూసినట్టు దీంట్లో రాజస్థాన్ ముందంజలో ఉంది. 1.120 నెట్ రన్ రేట్తో. రాజస్థాన్ ఆడిన మ్యాచ్లు 4 గెలిచినవి 4, ఒక్క ఓటమి కూడా లేదు. పాయింట్స్ పట్టికలో 8 ఉంది. తర్వాత స్థానం కోల్కతా, లక్నో, చెన్నై, హైదరాబాద్, పంజాబ్, గుజరాత్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ అనేవి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇవి మ్యాచ్లు ఆడిన కొద్దీ ఈ స్థానాలు అనేవి మారుతూ నెట్ రన్ రేట్ పాయింట్స్ని బట్టి మారుతుంటాయి. ముంబై 150వ ర్యాంకు. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచి ఐపీఎల్ 17లో తొలి విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్ ఓ రికార్డు ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్లో 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై టీ20లో 150 విజయాలు పొందిన తొలి జట్టుగా నిలిచింది. అత్యధిక టీ20లు విజయాలు సాధించిన ముంబై 273 మ్యాచ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 253 మ్యాచ్ల్లో 148కి చేరింది. రెండో స్థానంలో కొనసాగుతుంది. భారత్ 223 మ్యాచ్ల్లో 144, లాంక్ షైర్ 248 మ్యాచ్ల్లో 143, నాటింగ్హామ్ షైర్ 244 మ్యాచ్ల్లో 143 జాబితాలో టాప్ 5లో నిలిచింది. ముంబై ఇప్పుడు 150 విజయాలు సొంతం చేసుకుంది. భారత ఒలింపిక్స్ సంఘము, ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తనను పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష ఆరోపించింది. దీనికి సంబంధించిన వివరాలను అసిస్టెంట్ అజయ్ నారంగ్ నియామకాన్ని రద్దు చేసినట్టు, అయితే నారంగ్ నియామక రద్దు లేక చెల్లదని పీటీ ఉష ఈ సందర్భంగా తెలిపింది. కరువానాతో గుకేష్ గేమ్ డ్రాగా నిలిచింది. క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ అనేది ఇప్పుడు 4వ రౌండ్లో టాప్ సీడ్ ఫాబియానో కరువానా అమెరికాను గుకేష్ నిలువరించాడు. గేమ్ 72 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. ప్రజ్ఞానంద హికరు నకమురా అమెరికా మధ్య గేమ్ డ్రా అయింది. భారత అగ్రశ్రేణి టెన్నిస్ సింగిల్స్ ఆటగాడు సుమిత్ నగాల్ చరిత్ర సృష్టించాడు. ఇతను ఏటీపీ మాస్టర్ టోర్నీ ప్రధాన డ్రాగా సింగిల్స్లో ఓ మ్యాచ్ గెలిచిన మొట్టమొదటి భారత ప్లేయర్గా నిలిచాడు. సోమవారం మాంటెక్లార్లో మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ 38వ ర్యాంకర్ ఆర్నాల్డీ ఇటలీకి చెందిన నగాల్కు షాక్ ఇచ్చాడు. ఏటీపీ మాస్టర్స్ టోర్నీలో ప్రధాన డ్రాలో ఇదే అతనికి తొలి విజయం. నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్షిప్ అనేది జరుగుతూ ఉంది. దీనిలో ఆసియా బ్యాడ్మింటన్షిప్లో సింధు బృందానికి కఠిన పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో శ్రీకాంత్ సహా భారత స్టార్ క్రీడాకారులు గట్టి సవాలు ఎదుర్కొనుంది. మంగళవారం ప్రారంభం కానున్న ఈ టోర్నీ భారత క్రీడాకారులకు కఠినమైన డ్రాగా పడింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ షయూకి షైనాతో, లక్ష్యసేన్ రెండో సీడ్ ఆంటోనీ జింటింగ్ ఇండోనేషియాతో, శ్రీకాంత్ గ్వాంగ్జూ చైనాతో, హెచ్ఎస్ ప్రణయ్ లీ జియా మలేషియాతో, ప్రియాంశు రజావర్ తలపడనున్నారు. ఇవి ఏప్రిల్ 9, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.